హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఏంటి ఈరోజు రెసిపీ అని చూస్తున్నారా? సో మీకైతే థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదండీ! కొర్రలు అండ్ అలానే కొబ్బరితో ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. అండ్ ఈ రెండిట్లో ఉన్నంత ఫైబర్ అండ్ ప్రోటీన్స్ మనకి దేనిలోనూ దొరకవండి. ఫస్ట్ అయితే దీనిలోకి ఒక చిన్న చట్నీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. సో దీనికోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు అండ్ అలానే కారానికి సరిపడా మిర్చిని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక్క ఉల్లిపాయ అండి, కొంచెం మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా చేసేసుకొని ఇలాగా యాడ్ చేసేసుకొని వీటిని కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. సో ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఒక్క టొమాటోని కూడా ఇలాగ కొంచెం మీడియం సైజులో కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసేసుకోవాలండి. అండ్ అలానే మీకు ఇందాక చెప్పాను కదండి, ఇందులో కావాల్సినన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. అండ్ కోకోనట్లో కూడా మంచి ఫైబర్ అలానే మనకి క్యాలరీస్ కూడా చాలా ఉంటాయండి కోకోనట్లో. అలానే కోకోనట్ మిల్క్లో కూడా మనకి ఏ రెసిపీస్లో అయినా మనం రైస్ ఐటమ్స్లోకైనా అండ్ అలానే ఏదైనా స్వీట్స్లో కూడా చాలా బాగా యూస్ చేసుకుంటాం కదా. అలానే కోకోనట్లో మనకి మంచి ఐరన్ అండ్ అలానే కాపర్ మనకి బాడీకి కావాల్సిన మంచి న్యూట్రియన్స్ అన్నీ దొరుకుతాయండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది లో ఇన్ క్యాలరీ అనమాట. మనం ఎంత తీసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఆకలి కూడా తొందరగా వేయదనమాట. సో వెయిట్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుందండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇవన్నీ అయితే మనకి చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం చల్లారిపోయిన తర్వాత జార్లో యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండును కూడా యాడ్ చేసేసుకొని అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అండ్ వాటర్ అయితే మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి. మనం జస్ట్ చట్నీస్ ప్రిపేర్ చేసేటప్పుడు లైట్గా కొంచెం హాట్ వాటర్ వేస్తాం కదండి. సో అలాగా ప్రిపేర్ చేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకొని మనం ఒక పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఇలా ఒక కప్పు కొర్రల్ని ఇలా ఒక బౌల్లో తీసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 4 to 5 అవర్స్ కానీ లేకపోతే మనకి మార్నింగే చేసేసుకోవాలనుకుంటే కనుక నైటే నానవేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. సో తర్వాత ఇలా అయితే మొత్తం ఒక హాఫ్ కొబ్బరి చిప్పనండి ఇలాగా చిన్న పీసెస్గా చేసుకొని ఇలా ఒక కప్పు కొర్రలు తీసుకుంటే మనం ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి. అంటే ఈక్వల్ రేషియోలో తీసుకోవాలన్నమాట. సో చక్కగా నేనైతే ఇవి ఓవర్ నైటే నానవేసేసుకున్నాను అండి. చక్కగా బాగా నానిపోయాయి కదా. సో చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని ఈ వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేసేసి దానిలో ఉన్న డస్ట్ పోయే వరకు మనం ఇలాగ క్లీన్ చేసేసుకోవాలండి. సో ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొర్రల్ని ఇలాగా బ్లెండర్ జార్లో వేసేసుకొని ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా ఒక్కసారి జస్ట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి. సో మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్న పీసెస్గా కనుక కట్ చేసి వేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. అలానే పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో బ్లేడ్స్ కూడా పాడైపోతాయండి. అండ్ ఇలా అల్లం కూడా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా అల్లం కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ మనకి బ్యాటర్ అనేది చాలా స్మూత్ పేస్ట్ లాగా రావాలండి. సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో పిండిని ఇలా రుబ్బుకునేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే వేసేసుకోకండి. ఎందుకంటే పిండి జారుగా అయిపోతే మనకి దోశలు అస్సలు రావండి. సో ముక్కలుగా విరిగిపోతాయి అన్నమాట. సో ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. సో ఇలాగా మనం పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ని హీట్ చేసేసుకొని చక్కగా ఇలాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసేసుకోవాలండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి కుక్ చేసేసుకుంటే చూసారండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. సో ఇలా రెండు వైపులా కూడా కొంచెం ఇలాగా కాలే వరకు కాల్చుకున్న తర్వాత మనం దీన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. సో ఒక్కసారి మీరు ట్రై చేస్తే కనుక అస్సలు వదలరండి. నార్మల్గా అయితే కొబ్బరి ఎక్కువగా ఉంటే స్వీట్ అనో లేదంటే కొబ్బరి గారెలో చేసుకుంటాం కదా. ఈసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.